సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసత్యాలను ప్రచారం చేయడం, గద్దెనెక్కాక హామీలను విస్మరించడంలో చంద్రబాబు దిట్ట అనే విషయం మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామన్నారు. మెగా డిఎస్సి ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మొన్నటి వరకు టెట్ పరీక్ష పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేస్తూ కాలయాపన మరింత చేస్తోందాన్ని. మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి కేవలం 16,347 పోస్టులపై తొలి సంతకం చేశారు చంద్రబాబు. అది కూడా కార్యరూపం దాల్చకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిరుద్యోగుల్లో ప్రభుత్వం ఆశలు రేకెత్తించింది. తాజాగా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో సమాధానమిచ్చారు. దీంతో డిఎస్సి కోసం పగలు రాత్రి కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువత ఆశలు అడియాసలయ్యాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. అధికారంలో రావడానికి ముందేమో మొదటి సంతకమే మెగా డిఎస్సి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ప్లేస్లో మినీ పెట్టారు. 40,000 50,000 రావాల్సినటువంటి డిఎస్సి ఉద్యోగాల్ని 16,000 కుదించారు. పోరు మానిపించడానికి పప్పులు పిండి అన్నట్టు అట్టా ఏదో పప్పులు ఇసిరేశారు వీళ్ళకు, నిరుద్యోగులకు. పోనీ అదన్నా సక్రమంగా చేస్తారంటే అది కూడా లేదు. దానికి ఏదో ఒక సాకులు చెప్పి వీళ్ళు పూట గడుపుతున్నారు తప్ప నిరుద్యోగులకు ఏదైనా న్యాయం చేస్తాము అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి కూడా లేదు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రకటనతో నీరుగారిపోయారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు చెప్తున్నారు, నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నారు, మాకు ఇంకో టెట్ పెట్టండి అంటారు. ఎట్లా పెడతారండి? 5 టెట్లు 3 టెట్లు పెట్టుకుంటా పోతే మేము నిరుద్యోగులు ఎట్టయిపోవాలి? నిరుద్యోగులుగా ఉండిపోవాలనేనా? మేము ఉద్యోగులు కావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వం పక్కన మాకు జరిగిన సేవను మేము చేయాలనుకుంటున్నాము. దయచేసి మా నిరుద్యోగులుగా మేము అభ్యర్థిస్తున్నది ఏంటంటే, వీలైనంత వరకు టెట్ ప్రసక్తి లేకుండా, టీఆర్టీ ప్రసక్తి లేకుండా కనీసం డిఎస్సిని ఖచ్చితంగా అమలు చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిర్ణీత సమయం గడువిచ్చి ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు లోపల అందరినీ ఉద్యోగులుగా మారుస్తారని మేము ఆశిస్తున్నాము. మెగా డిఎస్సి అంటూ జోరుగా ప్రచారం చేయడంతో కనీసం 50,000 పోస్టులు భర్తీ చేస్తారని అనుకున్నామని అభ్యర్థులు అంటున్నారు. కానీ 16,000 పోస్టులతో ప్రకటన చేశారని, అది కూడా భర్తీ చేయకుండా వాయిదాలు వేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే దిక్కుమొక్కు లేదని అంటున్నారు వారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు.